ఒకటి సార్ ఇప్పుడు అనంతబాబు వచ్చేసి మార్ఫింగ్ చేశారని చెప్తున్నారు కదా ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చాడా లేదా పక్కన పెడదాం సార్ యాజ్ ఏ క్రైమ్ బ్యూరో చీఫ్ సార్ యాజ్ ఏ క్రైమ్ బ్యూరో చీఫ్ గా ఆ వీడియో వెనక ఉన్నటువంటి నిజాన్ని తేల్చండి అని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి నేనే కంప్లైంట్ ఇస్తాను సార్ నేనే ఇస్తాను సార్ యాజ్ ఎ క్రైమ్ బ్యూరో చీఫ్ కదా నేను సో నేనే వెళ్ళి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి నేనే ఒక లెటర్ రాసేసి ఒక కంప్లైంట్ ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో మార్ఫింగ్ చేశారంట అనంతబాబుకు అన్యాయం జరిగిందంట కూడా ఆయనే చెప్తున్నాడు అనేటటువంటి కంప్లైంట్ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చి సార్ ఇది నిజంగా మార్ఫింగ్ జరిగిందా నిజమైన వీడియోనా నిగ్గు తేల్చండి ఎవరైతే తప్పు చేసి కాదు ఆ వీడియో పాపం డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు చూపించొద్దులే ఆయన తట్టుకోలేడు అట్లాంటి వీడియోలు చూసి పొద్దున్నే దొంగలను పట్టుకోవాలి కదా చూసి ఆయన తట్టుకోలేడు పాపం పెద్ద మంది దొంగలను పట్టుకోవాలి కదా అదే ద్వారకా తిరుమలరావు గారికి ఖచ్చితంగా చూపిస్తాను ఆ వీడియోలో సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చెబుతాను ఆయన కూడా చెప్తాను సార్ దొంగలను పట్టుకోండి నిజమైన దొంగ అనంతబాబా లేకపోతే మార్ఫింగ్ చేశారు ఏదైతే చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నిగ్గు తేల్చండి అని చెప్పినప్పుడు వాళ్ళే తీసుకొని వచ్చి తంతారు సార్ మామూలుగా కాదు ఇలాంటి వీడియోలు ద్వారకా తిరుమలరావు దగ్గరికి వెళ్తే ఆయన చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంటాడు కానీ పట్టుకొని వచ్చిన తర్వాత తంతారు పట్టుకొని పోలీసులు ఏపీలో ఉన్నటువంటి డీజీపీ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు సో డెఫినెట్ గా దీనిపైన కంప్లైంట్ ఇస్తాను తన్నులు ఎవరు తింటారో లెట్స్ అండ్ వెయిట్ అండ్ సీ సార్ ఓకే సతీష్ ఓకే సరే మొత్తం మీద ఈ వీడియో ఇంకా వైరల్ అవుతూ ఉంది మొదలు ఇప్పుడు మరి ఏంటి మరి ఆయన కంప్లైంట్ ఇచ్చానంటున్నారు అక్కడ వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ ఏమన్నా ఛార్జ్ తీసుకున్నానని నా దృష్టికి రాదు జనరల్ కంప్లైంట్ ఇస్తే ఒక ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి వెళ్ళకుండా ఉండేది అంటే రాలేదు ఆయన ఇవ్వలేదు అనేటువంటిది డౌట్ రైజ్ అవుతుంది అంతే కదా 3 months బ్యాక్ 4 months బ్యాక్ అని చెప్తున్నా అంటే 3 months 4 months చెప్పట్లేదు 3-4 నెలలు ఇంకొకసారి 5 నెలలు అని చెప్పాడు 6 నెలలు అన్నారు ఇచ్చాడా 5 నెలలు 3 అయిపోయింది 4 అయిపోయింది 5 అయిపోయింది సార్ మరి ఏదో మనకైతే తెలియదు మొత్తానికి ఒక 3 4 5 అన్నాడు సింక్ కూడా బాగానే ఉంది అయితే ఇక్కడ ఒకటి సార్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా కూడా ఆ కంప్లైంట్ కాపీ ఉంటుంది ఒకవేళ మళ్ళీ అంటాడు ఇన్స్పెక్టర్ మారిపోయాడేమో లేకపోతే నేను ఎస్ఐకి ఇచ్చానేమో లేకపోతే నేను రైటర్కి ఇచ్చానేమో అంటారు రైటర్కి ఇచ్చినా ఎస్ఐకి ఇచ్చినా సిఐకి ఇచ్చినా ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్లో ఉంటుంది ఆ రికార్డ్స్లో ఉన్నటువంటి ప్రతి కేసు అందులోనూ ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ సిఐ మైండ్లో ఉంటుంది ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే అంటే దీని అర్థం ఏంది అక్కడ కంప్లైంట్ లేదు ఒకవేళ జస్ట్ అలా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి ఒక పేపర్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్కో హోంగార్డ్కి ఇచ్చేసి ఆ కంప్లైంట్ ఇచ్చేసాను నేను వచ్చేసాను అది కూడా ఈయన వెళ్లకుండా వేరే వాళ్ళతో పంపించి ఆ కంప్లైంట్ ఇచ్చానంటే కుదరవు సార్ అట్లాంటి పప్పులేమి ఉడకవు వెళ్ళాలి ఈయన స్వయంగా కూడా ఒక ఎమ్మెల్సీ లెటర్ హెడ్ మీద అది కూడా ఏదో వైట్ పేపర్ మీద కాదు ఎమ్మెల్సీకి చెందినటువంటి ఒక లెటర్ హెడ్ మీద స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ అక్నాలజ్మెంట్ తీసుకోవాలి ఏది వెళ్ళి ఇచ్చేస్తే సరిపోదు వెళ్ళిన తర్వాత ఒక కంప్లైంటర్ వెళ్ళి కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత అక్కడ ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు అది తీసుకున్నాడా తీసుకుంటే చూపించమని చెప్పండి అది కూడా అడుగుతున్నాను సో వీటన్నిటికీ సొల్యూషన్ ఒకటే సార్ డీజీపీ గారికి ఏపీ డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం మనమే ఆయనకు న్యాయం చేయమని చెప్పి అడగడం సార్ రైట్ మురళి కూడా జాయిన్